హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ వేణుగోపాల్, ఆర్థమెటిక్స్ అండ్ రీజనింగ్. ప్రస్తుతం మనం మెన్స్ట్రేషన్ టాపిక్ కంటిన్యూ చేస్తున్నామండి. 29 క్వశ్చన్స్ వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు 30 క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ 4800 సెంటీమీటర్స్ క్యూబ్. If the height of the cuboid is 20 centimeters, then what will be the area of base of the cuboid అంటున్నాడు. సో ఇక్కడ వాల్యూమ్ ఇచ్చిండు. వాల్యూమ్ V ఈక్వల్ టు LBH. సో LBH ఈక్వల్ ఏమి ఇచ్చిండు? 4800 సెంటీమీటర్స్ క్యూబ్. ఇందులో LB ఇంటూ హైట్ ఈక్వల్ టు హైట్ ఈజ్ 20 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 4800 సెంటీమీటర్స్ క్యూబ్. సెంటీమీటర్స్కి ఇంకొక సెంటీమీటర్ పోతుంది. సో 20 2 0 0 2 1 2 2 జా 2 4 జా 240. సో L ఇంటూ B ఈక్వల్ టు 240 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ LB అనేది క్యూబాయిడ్ యొక్క బేస్, క్యూబాయిడ్ బేస్ యొక్క ఏరియా అవుతుంది. సో ఇది క్యూబాయిడ్ అనుకుంటే ఇందులో ఇది రెక్టాంగిల్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా LB అవుతుంది. LB ఈక్వల్ టు 240 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఇఫ్ ద లెంత్ ఈజ్ 90 సెంటీమీటర్స్, బెర్త్ 50 సెంటీమీటర్స్ అండ్ హైట్ 4 మీటర్స్ ఇచ్చిండు. సో ఈజీ క్వశ్చన్ అండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2 ఇంటూ LB BH ప్లస్ LH. LB ప్లస్ BH ప్లస్ LH టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. ఇక్కడ 2 ఇంటూ ఇవి సెంటీమీటర్స్లో ఉన్నాయి, ఇవి మీటర్స్లో ఉన్నాయి కాబట్టి అన్నిటిని కూడా మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. సో 90/100 లెంత్ ఇంటూ బెర్త్ ఈక్వల్ టు 50/100 ప్లస్ బెర్త్ 50/100 ఇంటూ హైట్ 4 మీటర్స్ ప్లస్ L ఇంటూ హెచ్ 90/100 ఇంటూ 4 మీటర్స్. సో ఇక్కడ 2/100 కామన్ తీస్తే సో 2 జీరోస్కి కామన్ క్యాన్సిల్ అయిపోతాయి. 45 ప్లస్ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 జా 5 2 జా 2 1 జా 2 2 జా. సో 2 ప్లస్ 90 పోయింది కాబట్టి 4 9 జా 36 360 వచ్చింది. సో 45 200 360. సారీ, ఇక్కడ 100 పోయింది కదా, ఇక్కడ 100 పోయింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది 200 360 వచ్చింది. సో 2/100 200 300 500 560 605. సో 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది. 2 5 జా 10 పాయింట్ 2 6 జా 12. సో 12.1 మీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ 100 కామన్ తీసినాం కాబట్టి ఇది క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. 50 అండ్ 4. సో ద ఆన్సర్ ఈజ్ 12.1 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ 33. The length of the longest stick that can be lifted in a cubical vessel having an edge of length 20 centimeters is అంటున్నాడు. ఇక్కడ ఒక క్యూబికల్ వెసల్ తీసుకున్నప్పుడు అందులో ఒక లాంగెస్ట్ స్టిక్ని మనం సెట్ చేయడానికి దాని యొక్క లెంత్ ఎంత ఉంటుందో అంటున్నాడు. సో ఇక్కడ ఈ వర్టెక్స్ నుంచి ఈ లోపల వర్టెక్స్ నుంచి బయట వర్టెక్స్కి వచ్చేదాన్ని లాంగెస్ట్ లెంత్ అంటాం. ఆ లాంగెస్ట్ లెంత్ ఏమవుతుందంటే డయాగోనల్ అవుతుంది. సో డయాగోనల్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు √3a, దట్ ఈజ్ 20√3 సెంటీమీటర్స్ అవుతుంది. సో లాంగెస్ట్ స్టిక్ ఏమవుతుంది? 20√3 సెంటీమీటర్స్ అవుతుంది. The sum of the length, breadth and depth of a cuboid is 23 centimeters and its diagonal is 5√7 centimeters. Its surface area is అంటున్నాడు. So sum of length, breadth, height is 23 centimeters and
its diagonal is under root of L square plus B square plus H square is equal to 5 root 7. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటున్నాడు. సో దీన్ని మనం బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. సో LBH whole square equal to L square plus B square plus H square plus 2 into LB plus BH plus LH. LBH whole square equal to 23 square. 23 square is 529 and L square plus B square H square equal to L square plus B square plus H square. Both sides square చేస్తే 5 square equal 25. 25 into 25 into 7. So 25 into 7 175 plus 2 into LB plus BH plus LH. సో ఇక్కడ 2 into LB plus BH plus LH ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 529 మైనస్ 175. సో 9 minus 5 4, 12 minus 7 5, 4 minus 1 3. So 354 centimeter square is equal to TSA. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది.